ఎలాన్ మస్క్ 3 సంవత్సరాలు తన టెస్లా కంపెనీలో లాసెస్ వచ్చాయంట. విపరీతమైన నష్టాలు వస్తున్నప్పుడు, విపరీతమైన లాసెస్ వచ్చినప్పుడు 3 సంవత్సరాల పాటు తన ఆఫీస్లోనే తిన్నాడు, తన డెస్క్ మీదే పడుకున్నాడు. 3 సంవత్సరాల పాటు ఇంటికి వెళ్లకుండా టెస్లా కంపెనీని లాభాల బాటలో పెట్టేదాకా ఆయన ఆఫీస్లో నిద్రపోయాడు. నిద్ర వస్తే తన డెస్క్ మీద పడుకోవడం, మళ్ళీ అక్కడి నుంచి లేచి పనిచేయటం. నేను ఈరోజు కూడా అంతే కఠినంగా ఉంటాను. నాతో నేను చాలా టఫ్గా ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ 24 గంటల్లో 15 గంటలు కనీసం పనిచేస్తాను. అంత కఠినంగా నాతో నేను ఉంటానన్నమాట. అంటే ఒక మనిషి ఈ ప్రపంచంలో సెకండ్కి మిల్లీ సెకండ్కి మారుతున్న ఈ ప్రపంచంలో ఈ పోరాటంలో విజయం సాధించాలన్నా, ఈ పోరాటంలో అసలు మనం నించోవాలన్నా ఖచ్చితంగా మనలో మార్పు రావాలి. మీరు వినే ఉంటారు, రీసెంట్గా నోబెల్ ప్రైజెస్ అనౌన్స్ అయ్యాయి. ఆ నోబెల్ ప్రైజెస్లో నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఒక కాన్సెప్ట్కి వచ్చింది, క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని చెప్పి. క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే థిరీకి, ఆ కాన్సెప్ట్కి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటే ఏంటి? మీరు ఒక 30 సంవత్సరాల క్రితం పేజర్స్ చూసుంటారు. పేజర్స్లో మెసేజెస్ వచ్చాయి. ఆ తర్వాత సెల్ ఫోన్లు చాలా పెద్ద సైజులో ఉండేవి. ఆ తర్వాత మామూలు చిన్న సైజు ఫోన్లు వచ్చాయి, స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా థిన్ ఫోన్స్ వచ్చాయి. ఇప్పుడు ఎవరన్నా పేజర్ని పెట్టుకుంటారా? ఇప్పుడు ఎవరన్నా పోస్ట్ కార్డు వాడుతున్నారా? ఇప్పుడు ఎవరన్నా టెలిగ్రామ్ వాడుతున్నారా? పాత ఇన్నోవేషన్స్ కొత్త ఇన్నోవేషన్స్ వచ్చేసరికి మారిపోతూ ఉంటాయి. రీసెంట్గా ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. నోకియా సీఈఓ ఒక మాట అంటూ ఉంటారనమాట. ఆ పోస్ట్ చూసి నోకియా సీఈఓ ఒక మాట అంటుంటారు, నోకియా ఏం తప్పు చేయలేదు, మేమేమీ తప్పు చేయలేదు, కానీ మా నోకియా ఫెయిల్ అయిపోయింది, నోకియాని ఇప్పుడు ఎవరు కొనట్లేదని. దానికి కారణం నోకియా ఏం తప్పు చేయలేదు, కానీ మారుతున్న కాలానుగుణంగా నువ్వు మారకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఇప్పుడు ఐఫోన్ ఉంది, ఐఫోన్లో 17 వర్షన్స్, ఐఫోన్ 1 నుంచి ఐఫోన్ 17 వరకు రెగ్యులర్గా అప్డేట్ చేస్తే ఎందుకు తీసుకొస్తున్నారు? అన్లెస్ యూ అప్డేట్ యువర్ సెల్ఫ్, యూ విల్ బి అవుట్ ఆఫ్ కాంపిటీషన్. ఇప్పుడున్న మారుతున్న సమాజంలో నీకు నువ్వు అప్డేట్ కాకపోతే, నిన్ను నువ్వు అప్డేట్ చేసుకోకపోతే అవుట్ ఆఫ్ కాంపిటీషన్, ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ నుంచి బయటికి వెళ్ళిపోతావు అనమాట. దాన్నే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారు. నిన్న ఇది కనిపెట్టాను, ఈరోజు నేను దీని మీదే బతకాలనుకుంటున్నా అంటే కుదరదు. ప్రతిరోజు మనం ఒక స్మార్ట్ వర్క్ చేయాలి, ప్రతిరోజు కొత్త ఇన్నోవేషన్స్ మీద దృష్టి పెట్టాలి, ప్రతిరోజు క్రియేటివ్గా బతకాలి. అలా బతకాలంటే ఎవ్రీ డే ఇస్ అ న్యూ డే. మనం చాలామంది యువత చాలామంది ఇక్కడ ఉన్నారు. మనం జనరల్గా అనుకుంటాం యువత అందరూ కూడా ఒక చిన్న జాబ్ వస్తే చాలు, ఒక చోట సెటిల్ అయితే చాలు అని చెప్పి. కానీ ఇక్కడ చాలామంది యువతకు చెప్తున్నాను, ప్రపంచం మారిపోతుంది. ప్రపంచంలో మార్పులు చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. నిన్న ఏదైతే ఇన్నోవేషన్ అనుకున్నామో, నిన్న ఏదైతే టెక్నాలజీ అనుకున్నామో, రేపు అది ఉండట్లేదు. సో క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనమాట. అన్లెస్ యూ అప్డేట్ యువర్ సెల్ఫ్, ఈరోజు నువ్వు అప్డేట్ చేసుకోకపోతే, ఈరోజు నువ్వు అడ్వాన్స్లో రాకపోతే నువ్వు అవుట్డేట్ అయిపోతావు. నేను ఖచ్చితంగా అది నమ్ముతాను. నేను సివిల్ సర్వీసెస్ ఒక 15 రోజుల క్రితం పాస్ అయ్యాను, లేదా నెల రోజుల క్రితం పాస్ అయ్యాను, 5 ఏళ్ల క్రితం పాస్ అయ్యాను కాదు. ఈరోజు నువ్వు అప్డేట్గా ఉన్నావా లేదా, ఈరోజు నువ్వేం చేసుకున్నావు, ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు నువ్వు అప్డేట్ అవుతేనే ఈ ప్రపంచంలో బతకగలవు. చాలామంది యువత చిన్న జాబ్ వస్తే చాలు అక్కడికి ఆగిపోదాం అనుకుంటారు. నేను అంటాను, అప్డేట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో 2 years బ్యాక్ చాట్ జీపీటీ చాలా ఫేమస్. ఇప్పుడు చాట్ జీపీటీని మించే టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. వచ్చే 5 సంవత్సరాలు అంతకనే పెద్ద టెక్నాలజీస్ వస్తాయి. ఇలాంటి టెక్నాలజీస్ మనం నేర్చుకోవాలన్నా, కొత్త తరానికి వెళ్ళాలన్నా మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. నేను ఖచ్చితంగా ప్రతిరోజు నేను చేసే ప్రతి పనిలో అప్డేట్ అవుతూనే ఉంటాను. యువత అందరికీ నేను చెప్పేది కూడా ఒకటే, క్రియేటివ్ డిస్ట్రక్షన్. ఇప్పుడున్న ప్రపంచంలో కొత్త రూల్ వచ్చేస్తుంది. నిన్న అనుకున్న టెక్నాలజీ ఈరోజు అవుట్ అయిపోద్ది, ఈరోజు వచ్చిన టెక్నాలజీ రేపు అవుట్డేట్ అయిపోద్ది. కాబట్టి మనం ఎప్పుడూ అప్డేట్ అవుతూనే ఉండాలి, ఎప్పుడు దానిలో ఫాస్ట్గా మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇక్కడ అంటే నా జీవితం గురించి కొంచెం చెప్పాలంటే, నేను ఎవ్రీడే ఎన్ని గంటలు ఉన్నాయో గంటల్లో నా జీవితం లెక్కాను.
ఒక రోజులో నేను ఎంత చేయగలిగాను, ఎంత క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ అవుట్పుట్ తీసుకురాగలిగాను, దాని మీద నేను చాలా ఎక్కువ ఫోకస్ పడతాను. అండ్ ఇప్పుడున్న కొత్త యుగంలో, సోషల్ మీడియా యుగంలో ఎక్కడికో క్యారీ కూడా అయిపోను. ఉన్నదాన్ని, నా టైంని 100% చూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ 2-3 అంశాలు మీకు ప్రత్యేకంగా చెప్పాలి. నా డే ఎలా స్టార్ట్ అవుద్ది, ఎలా ఎండ్ అవుద్ది, కంప్లీట్ నా టైం టేబుల్. నేను మార్నింగ్ 5-5:30 లేసంగానే, నిద్ర లేవంగానే ఫస్ట్ ఈరోజు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఈరోజు ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఆలోచించను. ఫస్ట్ నిద్ర లేసే ముందు నన్ను నేను విజువలైజ్ చేసుకుంటాను. ఈరోజు నేను చాలా అద్భుతంగా బతకబోతున్నాను, ఈరోజు నేను చేసే పనిలో 100% పర్ఫెక్షన్గా చేస్తాను, ఈరోజు నాకు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా నేను దాన్ని ఫేస్ చేస్తాను, ఈరోజు ఈజీగా ఉంటుందని నేను అనుకోను, ఎంత టఫ్గా ఉన్నా ఎంత కష్టం ఉన్నా ఈరోజు ఫేస్ చేస్తాను. ఒక్కొక్కసారి నిద్రపోయేటప్పుడు రాత్రికి నేను అనుకుంటాను, ఈరోజు ఇన్ని పనులు నేనైనా చేసింది, ఇంత వర్క్ నేనైనా చేసిందని నాకు నేను చెప్పుకుంటాను అనమాట. ఎందుకు తెలుసా, ఇట్ గివ్స్ యూ చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు ఊహించండి, జనరల్గా ఒక చిన్న కష్టం వస్తేనే ఈరోజంతా పని చేయలేము అనుకుంటారు. నేను అలా కాదు, ఏ రోజు పని చేయకుండా డ్రాప్ అయి కూర్చొని ఎప్పుడు ఆ ఫైట్ జరుగుతూనే ఉంటుంది. మార్నింగ్ 6-6:30కి నా డే మొదలైతే నైట్ 11-11:30కి ఎండ్ అవుద్ది. మధ్యలో 2-3 అవర్స్కి ఒకసారి ఒక 5 minutes ఏమైనా బ్రేక్ తీసుకుంటాను. మ్యాక్సిమం నాకు గుర్తు కూడా లేదు, నేను మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకుని గంటలు నిద్రపోయినా గుర్తు కూడా లేదు. ఐ వర్క్. ఈ కండిషన్లో నేను ప్రతిరోజు మార్నింగ్ 6 నుంచి నైట్ 11-12 వరకు కంటిన్యూస్గా పని చేస్తూనే ఉంటాను. ఇంకొకటి, నాకు 1 hour బ్రేక్ తీసుకున్నా, 2 hours బ్రేక్ తీసుకున్నా, ఒకవేళ నా టైం 1 or 2 hours వేస్ట్ అయినా నాకు మధ్యలో భయం వేస్తూ ఉంటుంది అనమాట. నేను ఎక్కడ వీక్ అయిపోయినా, నేను ఎక్కడ చేయలేకపోతున్నానా, నా టైం నేను ఎంత వేస్ట్ చేస్తున్నానని. సో 100% నేను వాల్యూ చేసే టైం. రెండోది, చాలామంది మీకు చెప్పాల్సింది ఏంటంటే, అందరూ హార్డ్ వర్క్ అనుకుంటారు, మనిషిని హార్డ్ వర్క్ గెలిపిస్తుంది, హార్డ్ వర్క్ మాత్రమే గెలిపిస్తుంది అని చెప్పి. నేను చెప్తాను, హార్డ్ వర్క్ కంటే ఎక్కువ మనిషిని గెలిపించేది స్మార్ట్ వర్క్. చాలామంది రోజు 15 గంటలు అంటే హార్డ్ వర్క్ చేయాలనుకుంటారు, హార్డ్ వర్క్ కాదు. మీకు ఒక చిన్న రియల్ స్టోరీ చెప్తాను. టెలిగ్రామ్ ఛానల్ మీ అందరూ తెలుసు, టెలిగ్రామ్ వినే ఉంటారు. టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ అంత ఫేమస్ కాదు, కానీ టెలిగ్రామ్ కూడా చాలా ఫేమస్ అనమాట. పావెల్ దురోవ్ అని చెప్పి టెలిగ్రామ్ ఫౌండర్. ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, నేను రోజుకి 12 గంటలు 11-12 గంటలు బెడ్ మీద ఉంటాను. బెడ్ మీద ఉంటామంటే నిద్రపోను, ఆలోచిస్తాను, కొత్త ఐడియాస్ తీసుకుంటాను. రోజుకి 12-13 hours నేను మంచం మీద పడుకుంటాను. అయినంత మాత్రం నిద్రపోతానని కాదు, కొత్త ఐడియాస్, రిలాక్స్డ్ మైండ్లో కొత్త ఐడియాస్ వస్తాయని. సో కొత్త ఐడియాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ రీసెంట్గా జెఫ్ బెజోస్, మీరు వినే ఉంటారు జెఫ్ బెజోస్. ఎవరు జెఫ్ బెజోస్? అమెజాన్ CEO, అమెజాన్ ఫౌండర్. ఆయన చాలా చిన్న స్థాయి నుంచి, ఎంత చిన్న స్థాయి నుంచి అంటే తన ఇంట్లో తన గరాజ్లో బుక్ షాప్ పెట్టాడు, కామర్స్ బుక్ షాప్. అంటే ఆన్లైన్ ద్వారా బుక్స్ అమ్మటం అనమాట. ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ మోస్ట్ కామర్స్ జైంట్. ఆయన కూడా ఒక మాట అంటారు, మనం పొద్దున్న నిద్ర లేవగానే హడావుడి పడిపోయి, టెన్షన్ పడిపోయి ఏం జరుగుతుందని మనం ఫోన్ చూసుకోకూడదు. నేను ఫోను, సోషల్ మీడియా అన్నీ పక్కన పెడతాను. ఫోన్, సోషల్ మీడియా అన్నీ పక్కన పెట్టేసి రిలాక్స్డ్గా కాఫీ తాగుతూ, నా ఫ్యామిలీతో బ్రేక్ఫాస్ట్ తింటూ, నాకు ఇష్టమైన న్యూస్ పేపర్ చదువుతూ, నాకు ఇష్టమైన బుక్స్ చదువుతూ నా డేని స్టార్ట్ చేస్తాను. అప్పుడే నా బ్రెయిన్కి కొత్త ఐడియాస్ వస్తాయి, స్మార్ట్ ఐడియాస్ వస్తాయని చెప్తాడనమాట.